హాయ్ హలో అండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. సో అలాగే హ్యాపీ న్యూ ఇయర్ కూడా. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో వేయడం చాలా లేట్ అయిపోయిందండి. మా పాపకి హెల్త్ బాగాలేక ఈ వీడియో అయితే వేయడం లేట్ అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఈ చర్చ్ ఎక్కడ ఉందంటే బెంగళూరు మెజెస్టిక్ సిటీ మార్కెట్ ఆపోజిట్ రోడ్ బ్రాండ్ స్క్వేర్ సెయింట్ జోసెఫ్ చర్చ్ అండి. ఇది సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎంట్రన్స్ మాకైతే ఈ చర్చ్ చాలా దగ్గరండి. 10 minutesలో అయితే వాక్ చేసుకుంటూ అయితే వచ్చేయచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే సెకండ్ ఎంట్రీ నుండి అయితే వచ్చేసామండి లోపలికి మేము. సో ఫ్రంట్లో అయితే ఈ విధంగా ఉంది. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. లైట్ సెట్టింగ్స్ అంతా చాలా బాగా చేస్తారు, డెకరేషన్స్ అయితే. అండ్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ కూడా ఇంకా బాగా చేశారు. సో ఇక్కడైతే ఎంట్రన్స్లో అయితే క్యాండిల్స్ అయితే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కోరుకొని క్యాండిల్స్ అయితే అంటిస్తారండి. సో మేము ఆ విధంగా నేను, మా అత్తయ్య, మా హస్బెండ్ కూడా ఇక్కడైతే క్యాండిల్స్ అయితే పెట్టేసామన్నమాట. అండ్ లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నాం చూడండి. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే హాల్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ విధంగా కూర్చొని ప్రార్థన అయితే చేస్తారన్నమాట. చూస్తున్నారు కదా, చాలా టేబుల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే కూర్చొని అందరూ ప్రార్థన చేస్తున్నారు. అండ్ మేము కూడా కొంతసేపు అయితే కూర్చొని అయితే ప్రార్థన చేసామన్నమాట. అండ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదైతే జీసస్ మెయిన్గా ఇక్కడైతే చాలా పెద్దగా కనిపిస్తుంది కదా, ఇక్కడ మెయిన్ జీసస్ అండి ఇక్కడ. సో ఇక్కడైతే ఏంజెల్ సో పింక్ ఫ్రాక్లో చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడైతే ప్రార్థన చేసి ముందుకైతే వెళ్ళిపోయామండి. సో ఈ సైడ్ కూడా మొత్తం లైట్ సెట్టింగ్స్తో అయితే చాలా బాగా డెకరేట్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, నేనైతే ప్రతి ఇయర్ కూడా వస్తూ ఉంటానండి ఇక్కడికి. అండ్ ఇన్ని ఇయర్స్ కంటే కూడా ఈ ఇయర్స్ అయితే చాలా ఈ ఇయర్లో అయితే ఎక్కువ డెకరేషన్ అయితే చేశారనమాట. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా జీసస్. సో అంతవరకు అయితే మనల్ని పంపించారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ నుండి మాత్రమే మనం చూడాలండి. సో హాల్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడైతే మేమైతే ఫ్రంట్లో అయితే ఫోటోలు తీసుకొనేసామన్నమాట. అండ్ అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాం చూడండి. ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంది కదా. సో ఈ విధంగా నేచర్ ఉంటే ఎంత బాగుందో అనిపించేది నాకు. సో మా పాప ఆ టైంలో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా ఎగ్జైట్ అండి. తనకి ఫస్ట్ టైం కదా, సో చిన్నపిల్లలకి ఆ విధంగానే ఉంటుందేమో. సో తనైతే మొత్తం లైట్ సెట్టింగ్స్ మొత్తం చూసేసి అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఏంజెల్ అంట. అండ్ అక్కడ నుండి ఇంకొంచెం ముందుకైతే వచ్చేసామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హాల్ ఇంకా ఉందండి, అక్కడ వరకు అయితే మనం వెళ్ళలేము. అండ్ ఇది మొత్తం కూడా చూసేసి ఇంకొంచెం ముందుకైతే వచ్చేసామండి మేము. సో చూడండి, అండ్ అక్కడ నుండి సో ఫ్రంట్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కూడా ప్రార్థన అయితే చేసేసుకునేసి మేమైతే కొంతసేపు అయితే ఇక్కడ హాల్లో అయితే కూర్చొని అయితే కొంతసేపు ప్రార్థన చేసామండి. సో మేము కూడా ప్రార్థన చేయాలి కదా అనేసి అయితే చేసామన్నమాట. సో అక్కడ నుండి అయితే ఇంకైతే ఎంట్రీ ఫుల్ అయితే లోపల ఎంట్రీ మొత్తం అయిపోయింది. సో బయటకు అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడైతే చూడండి, స్టార్ సింబల్ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక్కడ నుండి బయటకు అయితే వచ్చేసాం చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా లైట్ సెట్టింగ్స్ మొత్తం కూడా చాలా బాగా అనిపించింది. సో అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసేసరికి ఇక్కడైతే గార్డెన్ మొత్తం కూడా చాలా బాగా నచ్చేసింది. సో నాకు గార్డెన్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. సో ఇక్కడైతే ఫోటోలు అయితే తీసుకోవాలనిపించింది. సో ఇక్కడైతే ఫోటోలు అయితే తీసుకున్నామండి. అండ్ ఇంకా కొంచెం ముందుకు పోదామంటే మా హస్బెండ్ అయితే ఎందుకు నైట్ టైంలో అని తిట్టారండి. సో నేనైతే ఇంకా సర్లే అనేసి నేనైతే ముందుకు వచ్చేస్తాను అన్నమాట. సో ఇక్కడ కూడా జీసస్ కనిపిస్తున్నారు చూడండి. అండ్ అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు రాగానే ఈ విధంగా డెకరేట్ చేస్తారన్నమాట. సో చూస్తున్నారు కదా, అసలు ఇలాంటివన్నీ చూస్తే మనం కూడా అలాంటి నేచర్లో ఉండింటే ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది కదా. సో నాకైతే అలా అనిపించిందండి. అండ్ ఇక్కడ మొత్తం కూడా చూసేసి అయితే మేమైతే ముందుకు వచ్చేసామన్నమాట.
అసలు మెయిన్ ఇదైతే ఇంకా బాగా నచ్చేసింది నాకు. చూడండి, చాలా బాగుంది కదా. సో ఇలా ఈ విధంగా చర్చ్ మొత్తం కూడా మేమైతే చూసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అన్నమాట. ఇంకా అక్కడ నుండి అయితే ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. సో ఇక్కడ బయట అయితే ఎంట్రన్స్ వచ్చేసరికి బయటకు వచ్చేసరికి అయితే ఇంకా ఇదొక రకం సంతోషం బయట మెయిన్ అమ్మాయిలకు కానీ. సో చూస్తున్నారు కదా, ఇదైతే లోపల నుండి బయటకు వచ్చేసామండి. సో ఇక్కడైతే తినడానికి స్వీట్ ఐటమ్స్ కానీ అండ్ పిల్లలకు ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి. అండ్ చూడండి, నేనైతే ఇక్కడ క్లిప్స్ అయితే చూస్తున్నానండి. కానీ మా హస్బెండ్ కొనివ్వమంటే కొనివ్వలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్కువగా కొనిచ్చాను అనేసి ఈసారి అయితే ఏమీ కొనివ్వలేదండి నాకు. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే లైట్స్ ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు. సో ఇయర్ రింగ్స్ మాత్రం కొనిచ్చేసారండి. ఎలాగో ఒక 5 జతలు అయితే కొనిచ్చేసారు ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, నేనైతే వాటిని అయితే టచ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా కొనివ్వరని నాకు అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ మాత్రం కొనిచ్చారని చెప్పాను కదా. సో ఇయర్ రింగ్స్ కొన్నాను. అండ్ నెక్స్ట్ పానీపూరి అయితే తీసుకున్నానండి. పానీపూరి తినేసి ఇంకా మీ ఇంటికి వెళ్ళిపోయామండి. అంతేనండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.